సార్ మేము స్థలం చూసినప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. కానీ లోపల చూస్తే ఇలా ఉంది. అసలు మేము ఇల్లు కట్టొచ్చా లేదా? సో కొన్ని బోన్స్ బయటికి వచ్చాయి. మరి కట్టొచ్చా లేదా అని అడుగుతుంటారు కదా. అసలు ఎలాంటి స్థలంలో మనం శుద్ధి లేకుండా చేసుకోవచ్చు? సో మొట్టమొదటి ముందు స్థలానికి సంబంధించిన హిస్టరీ అనేది తీసుకోండి మీరు. ఎందుకంటే హిస్టరీ లేకుండా అలాంటి స్థలాల మీద కడితే చాలా డేంజర్. గుర్తుపెట్టుకోండి, మీరు దేశీ నాటు ఆవులను తీసుకొచ్చి అక్కడ ఒక నెల రోజులు పెడితే, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఎవరైతే కొత్త ఇల్లు కడుతున్నారో వాళ్ళ కోసం ఇది చాలా చాలా ముఖ్యమైన కండిషన్. గతంలో కూడా 1-2 సార్లు నేను చెప్పడం జరిగింది. సో ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఆ పాయింట్స్ ఏంటంటే, దూషిత స్థలములో ఇల్లు కడితే ఎలా కట్టాలి, స్థల శుద్ధిని ఎలా చేయాలి. చాలామంది, సార్ మేము ఇల్లు కట్టుకుంటున్నాం, చాలా అద్భుతమైన ఇల్లు, ఒక 2 కోట్లు పెడతాం, 3 కోట్లు పెడతాం, 10 లక్షలు పెడతాం, 5 కోట్లు పెడతాం, సో ఎంతన్నా పెట్టండి. బట్ మీరు ఎంత ఖర్చు చేసినా మీ గృహానికి సంబంధించి కావలసినవన్నీ మీరు ఏర్పాటు చేసుకుంటారు. బట్ ఏ ఇల్లు అయితే మీరు ఒక నేల మీద కడదాం అనుకుంటున్నారో అలాంటి నేల బాగుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను కొన్ని ఏరియాస్కి వెళ్తే మొత్తం చెత్త చెదారం కచరా, కొన్ని కోళ్ళు చనిపోయినవన్నీ అందులో బొక్కలు గిక్కలు మొత్తం అందులో వేసేసి దాన్ని జస్ట్ అట్లా పూడ్చేసేసి దాని మీద ఇంటి నిర్మాణాలు చేసినవి కొన్ని వందల వేలల్లో ఉన్నాయండి. అలాంటి నిర్మాణాలు చేసిన దాంట్లో రిజల్ట్ రాక ఎన్నో ఇబ్బందులు పడి, ఈవెన్ వాళ్ళు విజిట్ తీసుకొని మార్పులు చేసినా కూడా రిజల్ట్ రానివి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే అలాంటి గృహాలలో గమనించింది ఏంటంటే, ఒక 5 మంది 10 మంది వచ్చినా కూడా అసలు ఎవరు ఎన్ని మార్పులు చెప్పినా ఎలాంటి ఫలితం లేదు. సో అలాంటి గృహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకళ్ళు వచ్చారు వెళ్ళారు బాగుపడలేదు, ఇంకోళ్ళు వచ్చారు వెళ్ళారు అట్లా ఎంతమంది వచ్చినా బాగుపడడం లేదు అంటే, సో నేలకు సంబంధించిన దోషాలను మనం 100% క్లియర్ చేసుకోవాలి. సో అసలు ఎలాంటి స్థలంలో మనం శుద్ధి లేకుండా చేసుకోవచ్చు? సో మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, గానుగ సున్నం ఎక్కడైతే తయారు చేసిన నేల ఉంటుందో అక్కడ మీరు ఎలాంటి దోషం ఉండదు. గానుగ సున్నం అంటే ఆటోమేటిక్గానే ఏమవుతుందంటే, సో పూర్వం రోజుల్లో ఈ గానుగ సున్నాలకు సంబంధించి ఉండేవి, ఇండ్లు కట్టేవాళ్ళు డంగు సున్నము అంటారు. అలాంటి నేలలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అసలు లోపల ఏమీ పోకుండా ఈ సిమెంట్ లేయరే మీకు స్టాప్ అయిపోతుంది అనమాట, గానుగ సున్నం లేయర్. కాబట్టి అక్కడ ఎలాంటి దోషం లేదు అన్నారు. మళ్ళీ మట్టి కుండలు కాల్చడానికి భట్టీలు పెడతారు కుమ్మరి వాళ్ళు. సో అలాంటి నేల ప్లేస్లో కూడా ఇల్లు కట్టొద్దు అనేది పాయింట్, ఇక్కడ శాస్త్రంలో చెప్పిన పాయింట్. దానితో పాటుగా ఇటుకలు కాల్చిన నేల మీద కూడా ఇల్లు కట్టొద్దు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా మనం డెప్త్కి వెళ్తే, మనం ఏదైనా ఒక కొత్త స్థలానికి వెళ్ళాం, సో ముందు స్థలానికి సంబంధించిన హిస్టరీ అనేది తీసుకోండి మీరు. ఎందుకంటే హిస్టరీ లేకుండా అలాంటి స్థలాల మీద కడితే చాలా డేంజర్. సో ఇక్కడ చూడండి, కొన్ని కండిషన్స్ ఇప్పుడు ఏవైతే చెప్పానో ఈ కండిషన్స్ కూడా మనకు ఆల్రెడీ గతంలో చెప్పిన కండిషన్స్, ఇవన్నీ కూడా మన గాయత్రి వాస్తులో అందుబాటులో ఉంటాయి. సో ఎవరైనా గాయత్రి వాస్తు పుస్తకం కొనుక్కోవాలన్నా దేవుళ్ళు.com వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పుస్తకం అండి. సో ఎన్నో కండిషన్స్ ఇందులో అయితే ఉన్నాయి. సో నిజంగా ఇంకా శల్యాలు ఉన్నాయండి, అంటే పాత పెంకులు అనుకోండి, కాలిన కట్టెలు ఉన్నాయనుకోండి, అసలు ఎన్నో రకరకాలుగా మీకు ఏవైతే ఉంటాయో వాటన్నిటి వల్ల ఆ ఇంట్లో దోషం అనేది ఉంటుంది. సో మానవ మృతదేహం అనుకోండి, ఏదైనా కుక్కలకు సంబంధించి అనుకోండి, పందులకు సంబంధించి, ఏదైనా జీవులకు సంబంధించి, వీటన్నిటి శల్యాలు కనుక ఉంటే అలాంటి నేల మీద కట్టుకోవడం చాలా దోషప్రదమైనది. సో సార్ మేము స్థలం చూసినప్పుడు మాకు చాలా బాగా అనిపించింది, కానీ లోపల చూస్తే ఇలా ఉంది, అసలు మేము ఇల్లు కట్టొచ్చా లేదా? సో కొన్ని బోన్స్ బయటికి వచ్చాయి, మరి కట్టొచ్చా లేదా అని అడుగుతుంటారు కదా. సో ఇలాంటి వారికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే, మీరు ఏదైతే ల్యాండ్ లెవెల్ ఉంటుందో ల్యాండ్ లెవెల్ నుంచి అట్లీస్ట్ మానవుడు హైట్ ఎంతైతే ఉంటుందో మినిమం బేస్ 6 ఫీట్ కదా, ఒక 7 to 8 ఫీట్ వరకు మొత్తం ఆ మట్టి అంతా తీసేసేయాలి. సో ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి.
ఒకటి మీ యొక్క స్థలము ఇల్లు మోస్ట్లీ ఒక 50-60 గజాలు 100 గజాల తేడా ఉంటేనేమో మొత్తం స్థలం మొత్తం కూడా ఒక 6 నుంచి 8 అడుగుల మట్టి మొత్తం తీసేసేసి మళ్ళీ ఫ్రెష్ పొలం మట్టి లేదంటే మంచి మట్టి ఎక్కడైతే దొరుకుతుందో అది తీసుకొచ్చి మళ్ళీ పెట్టి దాన్ని కనీసం 6 నెలల కాలం దాన్ని వదిలేసేయాలి. 1 ఇయర్ వదిలేసి ఇంకా మంచిది. ఎందుకంటే మీరు తీసేటప్పుడు ఎంత గట్టిగా నేల ఉంటుందో మీరు పోసేటప్పుడు అంత లూజ్ సాయిల్ ఉంటుంది. సో ఆన్ ద ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో మీరు ఒకవేళ బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది అంటే మీ బిల్డింగ్ క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి కనీసం ఒక 6 నెలలు సంవత్సరం పాటు మంచిగా నీళ్ళతో తడిపి గట్టి నేల అయ్యేలాగా చేసుకోవాలి. అలా చేసుకున్న దాని మీద మీరు ఇల్లు కడితే స్ట్రాంగెస్ట్గా ఉంటుంది. సో నిజంగా మీ మనస్సాక్షిగా ఒకటే ఒక మాట చెప్పండి, మీరు ఈరోజు వరకు కట్టిన ఇల్లు లేదంటే కొన్న ఇంటి కింద ఎలా ఉంది అనేది మీకు తెలుసా? చాలామందికి అయితే ఐడియా లేదండి. ఏదో ఇల్లు కొనుక్కున్నాం అంతే కానీ. సో నిజంగా శల్య దోషాలతో ఎన్ని నష్టాలు ఉంటాయి, అసలు ఎలాంటి శల్యం ఉంటే ఏమేమి నష్టాలు ఉంటాయి, వీటికి సంబంధించి కూడా నేను తర్వాయి ఎపిసోడ్ అనేది నేను పెడతాను. సో ఇంకా మనం డెప్త్కి వెళ్తే కనుక చూడండి, ఈ భూమి శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇందులో మీకు డెప్త్కి వెళ్తే ఒకవేళ మీరు ఇల్లు కట్టే నేల ఏదైతే ఎగ్జాంపుల్ ఒక 40x60 తీసుకున్నారో అలాంటి నేల పైన కనుక మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి. సో కట్టే ఇల్లు ఒక 30x30. ఒకవేళ ఈ 30x30లో మీరు ఒకవేళ చెట్టు ఉందనుకోండి, ఒక చెట్టే ఉంది. సో చెట్టు తీస్తే దాని ప్రాణం అక్కడి నుంచి తీసిన తర్వాత కనీసం 6 నెలల వ్యవధి అనేది వదిలేసేయాలి. మళ్ళీ మట్టి పోసి మళ్ళీ లెవలింగ్ చేసి మళ్ళీ దాన్ని స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలి. అప్పటిదాకా కట్టుకోవద్దు. కొత్త ఇల్లు కట్టే వారికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మాత్రం మర్చిపోకండి మీరు దయచేసి. సో ఇంకా ఇందులో డెప్త్కి వెళ్తే కనుక మనం ఒకవేళ కట్టే ఇల్లు లేదు మొత్తం స్థలములో మొత్తం తీసేసి మట్టి చేసుకుంటే ఇంకా మంచిది. సార్ మాకు ఒక ఎకరం పొలం ఉంది, సో చాలా చెట్లు ఉన్నాయి, మరి మేము అక్కడ కూడా చెట్లు తీసేసాము, మరి మేము కట్టే ఇంటి లోపల మాత్రం అసలు చెట్టు ఏం లేదు, మేము డైరెక్ట్ ఇల్లు కట్టుకోవచ్చా, మరి దాని గురించి కూడా ఆపాలా? దాని గురించి ఆపాల్సిన పని లేదండి. మీరు ఒకవేళ కట్టే స్థలంలో చెట్టు ఉంటేనే అది తీస్తేనే 6 నెలలు వదిలేసేయాలి. మళ్ళీ నేల గట్టి పడిన తర్వాత మాత్రమే మీరు ఇల్లు కట్టాలి. లూజ్ సాయిల్లో మనం ఇల్లు కట్టమండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మట్టి గల అంటే కుళ్ళు మట్టి గల పాతర గుంటలు, పాడు గుంటలు, బావి గుంటలు, సో ఇలాంటివి ఏ ఉన్నా చిన్న చిన్న గుంటలు లాంటివి ఏ ఉన్నా మీరు ఫ్రెష్ పొలం మట్టి చాలా మంచి స్ట్రాంగ్ సాయిల్ తీసుకొచ్చి మొత్తం లెవెలింగ్ చేసుకొని పెడితే అన్నిటికంటే సూపర్ అండి. సో ఇదంతా మీరు ఫిల్ చేసి ఖచ్చితంగా మీరు ఒక 6 నెలలు సంవత్సరం కాలం వదిలేస్తే ఇది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ అవుతుందండి. లేదా మీరు అప్పుడే ఇల్లు కట్టారా, మెల్లిమెల్లిగా ఈ మట్టంతా కృంగిపోయి మీ ఇల్లు అంతా పగుళ్ళు వచ్చేసేసి మొత్తం హౌస్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కొత్త ఇల్లు కడుతున్నారా, ఖచ్చితంగా స్థల శుద్ధి అనేది మీరు చేసుకోండి. ఎప్పుడైతే ఇదంతా లెవెల్ అయిపోయిందో దాని తర్వాత పంచగవ్యాలు తీసుకొచ్చి మొత్తం నీట్గా లెవెలింగ్ చేసి కావాలనుకుంటే ఇంకా మంచి ప్రయత్నం గుర్తుపెట్టుకోండి, మీరు దేశీ నాటు ఆవులను తీసుకొచ్చి అక్కడ ఒక నెల రోజులు పెడితే ఆ గోమూత్రం, గంగాజలము, ఆవు పేడ ఇవన్నీ కనుక అక్కడ చల్లి ఆటోమేటిక్గానే మన గోవులు పెట్టేస్తే మీకు గోమూత్రంలోనే గంగాజలం ఉంటుంది. నెక్స్ట్ గోమూత్రము, గోమయము, ఆ పేడ ఇవన్నీ పడడము అక్కడనే మీరు లెవెల్ చేసుకోవడం చేస్తే నిజంగా ఇది రాసి పెట్టుకోండి, దేవాలయం కట్టొచ్చండి అలాంటి ల్యాండ్ మీద, అంత పవిత్రం అయిపోతుంది. కాబట్టి ఒక పవిత్రమైన ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే భూమి ఎంత శుద్ధి ఉండాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన మహర్షులు చెప్పారు. సో నిజంగా ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం మీరు చేసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది భూమి శుద్ధి. సో ఇది చేయకుండా దయచేసి ఇల్లు అనేది కట్టుకోకండి. సార్ మా నేల మాత్రం చాలా బాగుంది, మరి మేము ఏమైనా చేసుకోవాలా లేదా అంటే అట్లీస్ట్ ఒక అడుగున్నర 2 అడుగుల మట్టి అయితే తీసేసి చూడండి. నీట్గా ఉంటే మాత్రం ఏమీ ముట్టుకోవాల్సిన పని లేదండి. మీరు పిల్లర్లు అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ పొలం మట్టి తెచ్చి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా సూపర్. సో నిజంగా మీరు అద్భుతంగా ఉండాలి, మీరు బాగుండాలని నిజంగా కోరుతున్నాను. సో మీరు కూడా మీ ఫ్యామిలీ కూడా అలాగే ఉండాలని కోరితే నేను చెప్పిన శుద్ధి అయితే ఖచ్చితంగా చేసుకొని ముందుకెళ్ళండి. మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరివాస్తు హరేనండి. ధన్యవాదాలు.